హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనకు తెలియకుండా మన ఆధార్ కార్డుతో ఎన్ని మొబైల్ నెంబర్స్ ఇష్యూ అయ్యాయి అనేది మీకు ఈవేళ చెప్పాలనుకుంటున్నా. అలాగే యూజ్ చేయని నెంబర్ ఏదైనా ఉంటే వాటిని ఎలా బ్లాక్ చేయాలనేది కూడా నేను మీతో ఈవేళ చెప్పాలనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, అలాగే మొబైల్లో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో www.sancharsati.gov.in అని మనం టైప్ చేసుకోవాలి. అలా టైప్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. అందులో సంచార్ సాతి అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్, దాన్ని మనము టచ్ చేసి ఓపెన్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ మనకు చూపిస్తుంది. దాన్ని కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నాక ఓపెన్ యువర్ మొబైల్ కనెక్షన్ అనే సెకండ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ యువర్ మొబైల్ కనెక్షన్, దానికి ఓపెన్ చేసుకుని ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అవుతుంది. అందులో మనకి మన యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ని మనం టైప్ చేసుకోవాలి. ప్రజెంట్ మన యూజ్లో ఉన్నది. నేనైతే మా నెంబర్ని టైప్ చేసుకున్నా. దాని తర్వాత మనకి కింద ఒక క్యాప్చా ఇచ్చారు. ఆ క్యాప్చాని కూడా మనం టైప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్యాప్చా టైప్ చేసుకున్నాక వ్యాలిడేషన్ క్యాప్చాపై మనం క్లిక్ చేసాక మనకు సక్సెస్ఫుల్ అని వచ్చాక మన మొబైల్ నెంబర్పై ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని మనము ఇక్కడ కింద ఓటీపీ బార్లో ఉంది కదా ఫ్రెండ్స్, దానిలో ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేశాక లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్. లాగిన్ అయ్యాక మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. ఇంటర్ఫేస్ అయ్యాక చూసారు ఫ్రెండ్స్, ఇది నా పేరున అయితే మాత్రం 4 సిమ్ కార్డ్స్ ఇష్యూ అయ్యాయి. వాటిలో నేనైతే మాత్రం ప్రజెంట్ 2 యూజ్ చేస్తున్నా. నేను ఏ నెంబర్స్ని అయితే యూజ్ చేయట్లేదు వాటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే చూసుకోండి ఫ్రెండ్స్. అది సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్ నేనైతే యూజ్ చేయట్లేదు ప్రజెంట్. ఆ 2 నెంబర్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం సైడ్ స్క్రోల్ చేశాక నాట్ మై నెంబర్, నాట్ రిక్వైర్డ్ అండ్ రిక్వైర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఏ నెంబర్స్ అయితే సెలెక్ట్ చేసుకుని ఆ నెంబర్ ఎదురుగా నాట్ మై నెంబర్ అనేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. నాట్ మై నెంబర్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాతను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, కింద సబ్మిట్పై క్లిక్ చేయాలి. సబ్మిట్పై క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ మెసేజ్ ఏంటంటే మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని మీరు ఈ నెంబర్ను బ్లాక్ చేయాలనుకుంటున్నారు అనేసి ఒక మెసేజ్ వస్తుంది. ఓకే చేసుకున్నా నేను. ఓకే చేసుకున్న తర్వాత మనము మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేసిస్తే మనకి ఓకే అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు ఒక మెసేజ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా రిజిస్టర్ సక్సెస్ఫుల్ అనేసి ఒక మెసేజ్ వస్తుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ కూడా సబ్మిట్ అయిపోతుంది. 24 గంటలు మీ నెంబర్ కూడా బ్లాక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఆ నెంబర్ మళ్ళీ తిరిగి కావాలనుకుంటే రిక్వైర్డ్ పైన క్లిక్ చేయాలి, లేదంటే వద్దు అనుకుంటే నాట్ రిక్వైర్డ్ పైన క్లిక్ చేసుకొని సబ్మిట్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే పక్కా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.